సో హాయ్ గైస్, AA22x ఈ మూవీ నుంచి ఇప్పటివరకు అల్లు అర్జున్ గారిది మేకింగ్ వీడియో వచ్చింది. అలానే దీపికా పదుకొని గారిది మేకింగ్ వీడియో అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా వైరల్ అవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక రేంజ్లో హైప్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మీద భారీ హైప్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి మృణాల్ ఠాకూర్ మేకింగ్ వీడియో అయితే వస్తుందని చెప్పొచ్చు. ఎప్పుడు వస్తుంది, అప్డేట్ ఎప్పుడు అనేది మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో దానికన్నా ముందు మీరైతే లైక్ అయితే కొట్టండి. సో లైక్ కొడితే మీలాంటి ఒక మూవీ లవర్స్కి అయితే ఈ మూవీ అయితే ఫార్వర్డ్ అయితే అవుతుంది. సో మిస్ చేయకుండా మీరైతే లైక్ అయితే కొట్టండి. సో ఇప్పటివరకు ఈ సినిమా మీద ఏ లెవెల్లో హైప్ ఉందో నాకన్నా మీకే బాగా తెలుసు. మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. పక్కా బ్లాక్ బస్టర్ లోడింగ్, నో డౌట్. ఆ కంటెంట్, ఆ మెటీరియల్ చూస్తుంటే మైండ్ అయితే పోతుందని చెప్పొచ్చు. ఆ లెవెల్ అయితే మన ఇండియా వైజ్గా అయితే ఈ సినిమా మీద అయితే హైప్ అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఎలాంటి గ్లిమ్స్ లాంటిది, టీజర్ లాంటిది ఏం రాలేదు. టైటిల్ కూడా రివీల్ చేయలేదు. జస్ట్ అట్లీ గారు ఇంకా మన అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న స్క్రిప్ట్, ఒక మేకింగ్ వీడియో, అలానే ఎక్కడ ఏ లెవెల్లో వర్క్ చేస్తున్నాం, అలానే ఏ లెవెల్లో ప్రొడక్ట్ దించుతున్నాం, ఆ మాత్రమే మనకైతే రివీల్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమాకి ఇప్పటివరకు అయితే 850 కోట్ల బడ్జెట్ పెడుతున్నామని న్యూస్ ఇంకా కన్ఫర్మ్ అప్డేట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు 1000 కోట్లు అయితే దాటుతుందని చెప్పుకోవచ్చు. మన ఇండియాలో ఫస్ట్ 1000 కోట్లు బడ్జెట్ పెట్టిన వన్ అండ్ ఓన్లీ ఫిల్మ్ ఇది. ఒక రికార్డ్ అయితే క్రియేట్ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. పుష్ప 2తో ఫస్ట్ టైం ఇండియన్ సినిమాల్లోనే 1000 కోట్లు బిజినెస్ జరుపుకున్న సినిమా పుష్ప 2 రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. దానిలో మన అల్లు అర్జున్ హీరో అని చెప్పుకోవచ్చు. దీనిలో కూడా అల్లు అర్జున్ హీరో. ఫస్ట్ టైం మన ఇండియాలోనే 1000 కోట్ల బడ్జెట్ పెడుతున్న ఫిలిం AA22x అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి మృణాల్ ఠాకూర్ మేకింగ్ వీడియో అయితే వస్తుందని చెప్పు ఫ్రెండ్స్. ఈసారి అయితే మామూలుగా ఉండదంట. మేకింగ్ వీడియోలో అసలుకి మృణాల్ ఠాకూర్ ఒక క్యారెక్టర్, తన క్యారెక్టర్ ఏ లెవెల్లో ఉండబోతుంది అని మనకైతే క్లారిటీగా అయితే రివీల్ అయితే చెబుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో 5 హీరోయిన్ అయితే ఉంటున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళ మేకింగ్ వీడియో కూడా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటివరకు అయితే దీపిక పదుకొని గారు, ఇంకా మృణాల్ ఠాకూర్, ఇంకా కొంతమంది యాక్టర్ హీరోయిన్స్ అయితే ఉన్నారని చెప్పొచ్చు. వాళ్ళ పేర్లు అయితే నేనైతే రివీల్ అయితే చేయలేను. సో ఈ మూవీ నుంచి ఈ ఇయర్లో చాలా అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ లేకపోతే టీజర్, అసలుకి ఏ లెవెల్లో వీళ్ళు VFX CGI యూస్ చేసి సినిమాను తీస్తున్నారో మనకైతే ప్రొడక్ట్ అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే నెక్స్ట్ ఇయర్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మృణాల్ ఠాకూర్ మేకింగ్ వీడియో ఏ లెవెల్లో ఉంటుందంటే మనకి దీనికన్నా ముందు అల్లు అర్జున్ గారిది, ఇంకా దీపిక పదుకొని గారిది ఏ లెవెల్లో ఉందో సేమ్ అలానే ఉంటుంది. బట్ తన క్యారెక్టర్ ఏంటి అనేది మనకైతే రివీల్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. మన అల్లు అర్జున్ గారికి పక్కన హీరోయిన్ లేకపోతే ఒక డిఫరెంట్ క్యారెక్టరా మనకైతే అట్లీ గారు అయితే రివీల్ అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. అట్లీ గారు గట్టిగా ఏదో ప్లాన్ చేసిన భయ్యా, నిజం చెప్తున్నా. ఈసారి అయితే ఈ సినిమాతో రోతా సినిమా అయితే అసలుకి దించాడు. పక్క చెప్తున్నారు కదా, పక్క ప్లానింగ్ అయితే వస్తున్నాడని చెప్పుకోవచ్చు. అట్లీ గారిని నమ్మకపోయినా సరే అల్లు అర్జున్ గారిని అయితే నమ్మాలి. ఎందుకంటే మన టాలీవుడ్లోనే హై సక్సెస్ పర్సంటేజ్ ఉన్న హీరో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అని చెప్పొచ్చు. తన స్క్రిప్ట్ సెలెక్షన్ ఏ లెవెల్లో ఉంటుందో నాకన్నా మీకే బాగా తెలుసు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో తననైతే మనమైతే నమ్మొచ్చు అని చెప్పొచ్చు. AA22x ఈ మూవీ పేరు అయితే ఒక బ్రాండ్లో అయితే మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఆ బడ్జెట్, అసలుకి VFX వీళ్ళు ఏ కంపెనీ నుంచి వాడుతున్నారు వింటే కూడా మైండ్ అయితే పోతుందని చెప్పొచ్చు. హాలీవుడ్ నుంచి VFX అయితే తీసుకోబోతున్నారు అని చెప్పొచ్చు. సో మృణాల్ ఠాకూర్ మేకింగ్ వీడియో ఎప్పుడు వస్తుంది భయ్యా అని మీరు అడగొచ్చు. ఈ వీక్లో, నెక్స్ట్ ఇప్పుడు వచ్చే వీక్లో అప్డేట్ అయితే వస్తుంది. మేకింగ్ వీడియో వచ్చేసరికి నెక్స్ట్ సండే, ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. సో నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. సో ఈ మూవీ నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ఫ్యాన్స్కి ఒక కిక్ అయితే ఇస్తుంది అని చెప్పొచ్చు. చూడాలి అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో, అసలుకి అల్లు అర్జున్ గారిని అట్లీ ఏ విధంగా చూపిస్తాడు, అసలుకి ఈ సినిమా ఏ లెవెల్లో ఉంటుందో ఇమాజిన్ చేసుకున్న గూస్ బంప్స్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ గారు ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే టచ్ చేయబోతున్నాడు అని చెప్పొచ్చు. మన త్రివిక్రమ్ ఒక మాట అన్నాడు, అల్లు అర్జున్ మన తెలుగు స్థాయిని పెంచుతాడు, తెలుగుని ఎక్కడో తీసుకెళ్ళి పెడతాడని మన త్రివిక్రమ్ గారే చెప్పారు. అదైతే నిజమవుతుందని చెప్పొచ్చు. పుష్ప సిరీస్తో ఇండియాని మొత్తం షేక్ చేసి ఇప్పుడు AA22x మూవీతో మన తెలుగు స్థాయిని, మన తెలుగు ఒక
గౌరవాన్ని ఎక్కడో తీసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు. వన్ అండ్ ఓన్లీ నెంబర్ 1 స్టార్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అని చెప్పుకోవచ్చు. సో మరి దీని గురించి మీరేమంటారు అనేది జెన్యున్గా అయితే కామెంట్ చేయండి. సో నేనైతే మన టీఎఫ్ఐ బానిస అని చెప్పొచ్చు, టీఎఫ్ఐ ఫ్యాన్ నేను. సో ప్రతి హీరోకి నేనైతే సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. మన ఇండియాలో ప్రజెంట్ ఇప్పుడు ప్రభాస్ గారు, మన అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మన పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళందరూ మన టీఎఫ్ఐకి రేంజ్ అంటూ తీసుకొని వెళ్తున్నారు. ఇండియా వైజ్గా కాదు, వరల్డ్ వైడ్గా అందరు స్టార్ హీరోస్ మన టాలీవుడ్లో ఉన్న 6 పిల్లర్స్ అయినా టైర్ 5 హీరోస్. సో దీని గురించి ఏ 2020 A6 మూవీ అప్డేట్ గురించి మీరేమంటారు జెన్యున్గా అయితే కామెంట్ చేయండి. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వార్ 2లో మన రితిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ అయితే ఉండబోతుంది. మామూలుగా ఉండదు. ఒక పిక్ అయితే లీక్ అయింది భయ్య. పిక్ అయితే మామూలుగా లేదు, తీసిరని చెప్పుకోవచ్చు. అసలుకి ఇద్దరు డ్యాన్స్ చేస్తుంటే మెంటల్ మాస్ అరాచకం లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ లుక్లో వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ కావచ్చు, అంటే వాళ్ళు చేసే డ్యాన్స్ త్రిబుల్ మించి ఉండబోతుందని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. నాటుకు మించి ఇండియా మన సౌత్ నార్త్ మొత్తం ఊగిపోతుందని చెప్పుకోవచ్చు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏమంటారు ఫ్యాన్స్ కామెంట్ చేయండి. రితిక్ రోషన్ డ్యాన్స్కి, తన స్టైలిష్ లుక్స్కి, తన బాడీకి, తన కట్అవుట్కి మన ఎన్టీఆర్ అనేది చేసే గ్రేజర్ స్టైల్, ఆ మూమెంట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఫ్యూజులు అయితే ఎగిరిపోతాయి. సౌత్ నుంచి నార్త్ వరకు సవాలు లేస్తాయి. వీళ్ళు చేసే డ్యాన్స్కి మామూలుగా ఉండదు, ఊచకోత అని చెప్పొచ్చు. ఈ సినిమా నెక్స్ట్ మంత్ గ్రాండ్గా August 14 అయితే రిలీజ్ అవబోతుంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇండియా వైజ్గా మన తెలుగు స్టేట్లో ఈ సినిమాకి 85 కోట్ల షేర్ బిజినెస్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. 170 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఈ సినిమా మన తెలుగు స్టేట్లో అయితే హిట్ అవుతుందని చెప్పుకోవచ్చు. వరల్డ్గా నేనైతే ఒక 300 కోట్ల బిజినెస్ జరుపుకుంటుందని అనుకుంటున్నా. షేర్ మరి మీరేమంటారు కామెంట్ చేయండి. ఈ సినిమా మీద హైప్ అయితే ఉంది, బట్ మన తెలుగు స్టేట్లో హైప్ అయితే కొంచెం అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ టీజర్లో మన ఎన్టీఆర్ అని అయితే సరిగ్గా చూపించలేదని క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మరి మీరేమంటారు కామెంట్ చేయండి. ఎన్టీఆర్ ఇంకా రితిక్ రోషన్ డ్యాన్స్ వీడియో మనకైతే రిలీజ్ చేస్తారా లేరా అని మీకు డౌట్ రావచ్చు, కానీ రిలీజ్ చేయరని అనిపిస్తుంది. ఎందుకంటే మూవీలోనే చూస్తాం ఆ డ్యాన్స్. ఎందుకంటే మనకు ఒక సర్ప్రైజ్. ఆ డ్యాన్స్ వచ్చేసరికి లాస్ట్ మూవీ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడైనా రావచ్చు, లేకపోతే మనకి మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. కానీ డ్యాన్స్లో సాంగ్ కావచ్చు, వాళ్ళు చేసే క్రేజ్ మూమెంట్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు. సో మరి వీళ్ళిద్దరు ఏ లెవెల్లో చేస్తారని అనుకుంటున్నారు డ్యాన్స్ అనేది కామెంట్ చేయండి. సో నేనైతే వార్ 2 సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఆ ప్రొడక్ట్ని కూడా నెక్స్ట్ లెవెల్లో వీళ్ళైతే ఇది చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రమోషన్ చెయ్యరా అని అడగొచ్చు. సో ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు, బట్ రితిక్ రోషన్ అన్న ఎన్టీఆర్ అన్న ఒకేసారి కలిసి ప్రమోషన్ చేయడం ఇంపాసిబుల్ అయితే అనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న అప్కమింగ్ మూవీస్ ఏ లెవెల్లో ఉందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఆ మూవీ షూటింగ్ అయితే వెళ్తున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చేసరికి డ్రాగన్ తర్వాత మన ఎన్టీఆర్ అన్న వచ్చేసరికి మన నెల్సన్తో జాయిన్ అవుతున్నారని న్యూస్ అయితే వస్తుందని చెప్పొచ్చు. ఇంకా మన త్రివిక్రమ్తో ఒక సినిమా ఉంది, అలా మన దేవర పార్ట్ ఉంది. అలాంటి సినిమాతో చాలా అంటే చాలా బిజీగా అయితే ఉంటున్నాడు మన ఎన్టీఆర్ అన్న అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళిద్దరు కలిసి ప్రమోషన్ చేయడం ఇంపాసిబుల్. సో మరి ఇది వీడియో 2020 A6 మూవీ అప్డేట్, అలానే వార్ 2 మూవీ అప్డేట్. ఈ రెండు అప్డేట్లో మీకు బాగా నచ్చిన అప్డేట్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోని కంప్లీట్గా చూసినంటే మీకైతే వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్, మరి సీ యూ, టాటా.